వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. మీరు ఈ వీడియో చూసే ముందు తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. తర్వాత ఆన్సర్ చూడండి. కాలింది. కాలింది అనడానికి ఇంగ్లీష్లో బర్న్. ఫర్ ఎగ్జాంపుల్, ఏవైనా వస్తువులు కాలిపోయాయి అనడానికి ఇంగ్లీష్లో మై థింగ్స్ ఆర్ బర్న్డ్. ఇల్లు కాలిపోయింది అనడానికి ద హౌస్ ఈజ్ బర్నింగ్. నా కడుపులో మంట పుడుతుంది. మై స్టమక్ ఈజ్ బర్నింగ్. చిరిగింది అనడానికి ఇంగ్లీష్లో టర్న్ ఆర్ టీరింగ్. ఈ పేపర్ చింపడానికి చాలా సులభంగా ఉంది. దిస్ పేపర్ ఈజ్ ఈజీ టు టియర్. ఆమె నా ప్యాంటు చింపింది. షీ టోర్ మై ప్యాంట్. టోర్ అంటే చింపివేసింది అని అర్థం. టోర్ అంటే ఏంటి? చింపివేసింది. ఆమె డ్రెస్సు చిరిగిపోయింది. హెర్ డ్రెస్ వాజ్ టార్న్. జారింది అనడానికి ఇంగ్లీష్లో స్లిప్డ్. నా పర్సు నా చేతిలో నుండి జారిపోయింది. మై వ్యాలెట్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. విరిగింది అనడానికి ఇంగ్లీష్లో బ్రోక్. బ్రోకెన్. దీస్ ఆర్ ద వెర్బ్ ఫార్మ్స్ V1, V2, V3. వీటిని తెలుగులో విరుగుతుంది, విరిగింది, విరిగిపోయింది అని మనం చెప్పుకుంటాం. అతని కాలు విరిగింది అనడానికి హీజ్ లెగ్ వాజ్ బ్రోకెన్. ఫ్లవర్ వేస్ని ఎవరు పగలగొట్టారు? హూ బ్రోక్ ద ఫ్లవర్ వేస్? ఆమె నా వస్తువుల్ని పగలగొట్టింది. షీ ఈజ్ బ్రేకింగ్ మై థింగ్స్. వాళ్ళిద్దరూ విడిపోయారు. బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఏ బ్రేకప్. ఒలిగింది అనడానికి ఇంగ్లీష్లో స్పిల్డ్. అతను పాలు తనపై పోసుకున్నాడు అనడానికి ఇంగ్లీష్లో హీ స్పిల్డ్ మిల్క్ ఆన్ హిమ్సెల్ఫ్. ఆమె నీళ్లు చిలుకుతుంది అనడానికి ఇంగ్లీష్లో షీ ఈజ్ స్పిల్లింగ్ ద వాటర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.